నమస్కారం, నా పేరు హరికుమార్. నేను అభి ఫర్నిచర్లో మేనేజ్గా చేస్తున్నాను. మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ సోఫాస్ ఉన్నాయి. దీన్ని చూసుకోవాలంటే లైక్ ఎల్ టైప్ 311, 32 ఇది లైట్ లెదర్ టైప్లో వస్తుంది. అదేమో సాఫ్ట్ క్లాత్లో వస్తుంది. డెన్సిటీ వచ్చేసి 40 డెన్సిటీ వస్తుంది. అన్లాక్ లాక్ 1, 2, 3 బ్యాక్. మనకు డెన్సిటీ వచ్చేసి 40 డెన్సిటీ అండ్ సాఫ్ట్ ఫోమ్ వస్తుంది. చూడడానికి మొత్తం లెదర్ టైప్గా అనిపిస్తుంది కానీ బట్ క్లాత్. మన స్టార్టింగ్ రేంజ్ ఎంఆర్పి వచ్చేసి 25,000లో స్టార్ట్ అవుతుంది. ఎల్ టైప్ సోఫాలో మనకి ఈ సోఫా వచ్చేసి 25,000 పడుతుంది. ఇది మన రిక్లైనర్ మాన్యువల్. ఇది ఇది మాన్యువల్. మనం ఇప్పుడు ఎలక్ట్రికల్ చూద్దాం. ఈ సోఫా వచ్చేది ఎలక్ట్రికల్. ఇది మనకి అప్ డౌన్ 2 టైప్స్ పనికి వస్తుంది. మనకు ప్లగ్ ఉంటుంది, ఎలక్ట్రికల్లో వర్క్ చేస్తుంది. ఇది ఇక్కడ వచ్చేసి మనకు బటన్ ఉంటుంది, అప్ డౌన్. సో అప్ ప్రెస్ చేస్తే ఇది బ్యాక్ వెళ్తుంది, అప్ ప్రెస్ చేస్తే. డౌన్ ప్రెస్ చేస్తే ఇది మనకి ఎంత కావాలో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మనకి యూఎస్బి ఆప్షన్ కూడా ఇచ్చాడు ఇక్కడ విత్ ఛార్జింగ్. క్యూటేక్లో వస్తుంది. ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి 32,000 పడుతుంది మనకి. ఈ సోఫా 311 వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 30,000 పడుతుంది మనకి. ప్యూర్ క్లాత్ వస్తుంది, మొత్తం క్లాత్ వస్తుంది. 40 డెన్సిటీ ఫోమ్, సేమ్ లైక్ ఫోమ్ వస్తుంది. లాంజర్ సోఫా ఇది వచ్చేసి ఇది 40,000 పడుతుంది. 3+ లాంజర్ వస్తుంది. మనం నెక్స్ట్ కార్డ్ సెక్షన్కి వెళ్ళిపోదామండి. మన కింగ్ సైజ్ అంటారు. ఇది 6x6 వచ్చేసి మనకు 20,000లో మనకి ఎంఆర్పి వచ్చేస్తుంది. ఇది
అదే ఎంఆర్పీలో 5/6 వస్తుంది, అది 18,000 పడుతుంది. ఇది మన ప్యూర్ టేక్లో పడుతుంది. $28,000 ఎంఆర్పీ పడుతుంది. ఇది కింగ్ సైజ్ పడుతుంది. మొత్తం కింగ్ సైజ్ వచ్చేసి ఈ మోడల్లో మనకు ఫ్రేమ్ మొత్తం వచ్చేసి టేక్ వుడ్ వస్తుంది. లోపలనేమో MDF వస్తుంది. సో మనకి దీని ప్రైస్ వచ్చేసి మనకు 22,000 పడుతుంది. ఇప్పుడు మ్యాట్రెస్లోకి వెళ్ళిపోదాం. రిలాక్స్ వెల్ స్ప్రింగ్ మోడల్ వస్తుంది, మొత్తం స్ప్రింగ్ వస్తుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ మ్యాట్రెస్ వచ్చేసి మన దగ్గర డ్యూరోఫ్లెక్స్, రిలాక్స్ వెల్ 2 మోడల్స్ ఉంటాయి. వచ్చేసి కవర్ మ్యాట్రెస్, ఓన్లీ కవర్ మాత్రం ఉంటుంది అందులో. మా దగ్గర ఎంఆర్పి వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 9,500 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వచ్చేసి 23,000 వరకు వెళ్ళిపోతుంది. సో మన గేజ్ బట్టి ఎంఆర్పి పెరుగుతుంది. వెయిట్ వచ్చేసి 95 వెయిట్ వస్తుంది, 95, 65, 40. సార్ లేదు సార్, మన యాడింగ్ చేస్తున్నా షోరూంలో. ఇక మనకి ఇది వచ్చేసి 5,000 పడుతుంది. దీంట్లో ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మన దగ్గర లేదు అన్నా కూడా 30 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. కావాలంటే మీకు క్యాటలాగ్లో చూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకా మీకు మా దగ్గర ఈ అవైలబిలిటీ కూడా ఉంది. నచ్చిన సోఫా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇంటికి వచ్చి మెజర్మెంట్ తీసుకొని మీకు నచ్చిన సైజులో నేను సోఫా కూడా రెడీ చేయించేస్తాను. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 630-246-9299. దీనికి కాల్ చేసి మీకు ఏ డీటెయిల్ కావాలన్నా కనుక్కోవచ్చు కాల్ చేసి. వీక్ 7 days ఓపెన్ ఉంటుంది, మార్నింగ్ 9 to ఈవినింగ్ 10 వరకు ఓపెన్ ఉంటుంది. అవుట్లెట్స్ వచ్చేసి మనకి ఏపీ వరకు అవైలబుల్ ఉందండి. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎనీ సోఫా తీసుకొని మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఇక్కడ నుంచి ఏపీ వరకు. మన మేకింగ్ వచ్చేసి మనకి ఆఫీస్పేట్లో మన మేకింగ్ అవుతుందండి. మన బ్రాంచ్ గోదాం అక్కడ ఉంది. సో అక్కడ మన సోఫాస్ అన్నీ అక్కడనే రెడీ అవుతాయి. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్దాం ఇప్పుడు.
नाम महबूब आलम है। ये हम लोग का छोटा सा कारखाना है। हम लोग जो है पहले वो मॉडल जो रहता है, जैसे सोफ़े का मॉडल आया फ़ोटो, उसके हिसाब से पहले मट्टम निकालते हैं। उसके बाद में ये यल जो है ऐसा कटिंग करके इसको ऐसा, ये मट्टम हम लोग का एक रेडी हो गया, ठीक है। उसके बाद में इसको फ्रेश प्लाई पे मार्किंग करके उसका जो है फ्रेमिंग करने को ले लेते हैं हम लोग। वो जो है ऐसा, ये प्लाई जो है ऐसा रख के पूरा जो है ऐसा मार के पूरा निकालते हैं हम लोग। पूरा फ्रेमिंग रेडी होने के बाद ये इसका मट्टम है, जो मॉडल है अलग अलग हम लोग का मॉडल है। रेगुलर पैटर्न है हम लोग का मट्टम जो है, हम लोग जो बनता है फ्रेम, ये रेगुलर पैटर्न का जो है बनता है। ये न्यू मॉडल का सिंगल 2 सीटर है। ये हम लोग मट्टम के हिसाब से जो भी अलग अदरवाइज पैटर्न आता है उसको हम लोग एक्सेप्ट करते हैं और बनाते रहते हैं। बाकी का वो जो फ्रेश प्लाई रहता है हम लोग के पास, ये प्लाई हम लोग मंगा के लगाते हैं। ये 14 mm का ये फ्रेश प्लाई है। ये हम लोग जो ऑर्डर करे तो सब लोग इसी में बनाते हैं। बाकी का ये मोटा रहता है हम लोग का। और लकड़ जो है, लकड़ 4 फीट का ये है पूरा, ये मजबूत रहता है। इसमें टूटने का कोई सवाल नहीं होता। ये टूटने में मजबूत एक नंबर रहता है। हाँ, ये ऐसा लगा के ये ऐसा सोफ़े में ऐसा इसी से मारते हैं हम लोग। पूरा 2 इंच का रहता है, फुल 2 इंच है। ये पूरा 2 इंच है। पूरा फ्रेमिंग जो है इसी से हम लोग रेडी करते हैं। ये कटर मशीन है हम लोग का, लकड़ पलाई वगैरह काटने के लिए मशीन भी है, दोनों है। ये कटर मशीन है। ये जैसा वो राउंड रहता मॉडल जैसा राउंड होना, वैसा ये मशीन कर देती है हम लोग का, ईजी कर देती है। ये फ्रेम रेडी हो गया हम लोग का पूरा। उसके बाद में ये जो बेल्ट वगैरह, ये मजबूत वाला बेल्ट है। ये हम लोग ब्लैक कलर का बेल्ट लगाते हैं। उसके बाद में 80/9 ये पिन गन से जो है ये पिन पूरे मारते रहते हैं हम लोग। ये फ्रेम रेडी हो गया है। इस पर अभी बेल्ट मारने का है अन्नी। देखिए, ये पूरा ऐसा पूरा बेल्ट इस पर रहेगा। कैसे जो भाई पूरा बेल्ट मारने के बाद ऐसा दिखता है। उसके बाद में हम लोग का जो फार्म वगैरह है फ्रेश का, उस पर हम लोग साइज़ के हिसाब से मटर लगा देते हैं। बेल्ट वगैरह मारने के बाद में पूरा फॉर्मिंग ऐसा करते हैं हम लोग। उसके बाद में फॉर्मिंग होने के बाद में कपड़ा ऐसा उसके ऊपर से चढ़ा के हम लोग रेडी कर देते हैं। ये रहा। ऐसा स्क्रू से हम लोग फिट कर देते हैं, एकदम मजबूत रहता है वो। अभी उसके ऊपर से वो सीटिंग उसका अलग है, उसका सीटिंग भी अलग आता है, उसका लूज़ है, उसको अलग फिट करते हैं। ये फाइबर सीट है इसके पास, इसके ऊपर अभी ये नया फाइबर सीट लगता। अभी इसका वो फिनिशिंग जो है एकदम अच्छा दिखता। कपड़ा डाल के इसको भी रेडी कर देते हैं पूरा फाइनल। ये है ना, ये लूज़ पार्ट यहाँ पे है। उसके बाद में इसके ऊपर सीटिंग डाल के नीचे ब्लैक कलर का वो ब्लैक तलिया कवर मार के इसको पैक कर देते हैं, पैरा वैरा लगा के। ब्लैक है और ये ब्लैक कलर की जाली है। ये सारे के सारा सेम ऐसा ही इसमें होता, जैसा ये रेडी हुआ है सेम ऐसा ही रहता। इसको उठा के इधर ही फिक्स कर देते हैं हम लोग। इसमें जो है ये हैंडल उठा के, ये हैंडल के हिसाब से साइज़ कटा हुआ है खाँचा इसका, और इसको इसी में फिक्स कर देते हैं। उसके बाद में इसका सीटिंग ये रहा लॉन्जर का। ये लॉन्जर का सीटिंग है। अभी इस पर नया फाइबर शीट डालने का है, ये रहा। इसको भी कपड़ा ऐसा सेम ऐसा ही कपड़ा इस पर भी चढ़ा के और रेडी करके इसको भी ऐसा फिक्स कर देने का हम लोग को। सेम टू सेम ये पूरा जैसा ये दिख रहा है सेम ऐसा ही दिखेगा वो बाद में रेडी होने के बाद। मिनिमम 3 आवर्स लगते, एक सोफे में 3 घंटे लगते। अब जैसे आगे का ये तो सीधा मॉडल है, इसमें तो हो जाता है, जल्दी हो जाता है, इम्पोर्टेड का है। और वो जो उसका पेट निकला हुआ है डिज़ाइन के हिसाब से रहता है, उसमें भी वैसा ही टाइम लगता। ये कंप्रेसर चल रहा है, ये कंप्रेसर भी है। तो उसको बिठाते हैं। हाँ, उसको इस पर बिठाते हैं। वो दूसरा भी है ऐसा है। हाँ, ये देखो ऐसा लगा, हाँ ऐसा फिट कर देते हैं।